హాయ్ అండి. ఒక న్యూసు సంచలనంగా మారింది. మరి అది నిజమో, అబద్ధమో మరి జనసేనే అఫీషియల్‌గా ప్రకటిస్తే బావుంటుంది. పవన్ కళ్యాణ్‌కి తీవ్ర అనారోగ్యం కలిగిందనేది చెప్తా ఉన్నారు. ఏదో సెపరేట్‌గా వ్యాధి లాంటిదనేది చెప్తా ఉన్నారు మరి. అదేదో మెడకు సంబంధించి ఏదో నొప్పేదో వచ్చిందంట. దానివల్ల ఈ పక్షవాతం గూడా వస్తుందనైతే చెప్తా ఉన్నారు. మరి దానిలో వాస్తవం ఎంతుందో తెలీదు గానీ కొన్ని ప్రముఖ ఛానెల్‌లు దీన్నైతే ప్రచురిస్తా ఉన్నాయి. మరి అలాంటిదేమన్నా ఉంటే అభిమానులు కంగారు పడకుండా ఒక ప్రెస్ నోట్ జనసేన తరపు నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్‌కి ఎలాంటి ఇబ్బంది లేదు. జస్ట్ ఫీవర్ లాంటిది లేకుంటే చూసాం మన రీసెంట్‌గా కూడా కొన్ని సనాతన ధర్మం గురించి ఆయన పూజలు, దీక్షలు చేయడం చూసాం. ఆ తర్వాత కొండ కూడా ఎక్కడం చూసాం. ఆ కొండప్పుడు కూడా కొంచెం ఫీవరు అదంతా ఉండడం చాలా ఇబ్బంది అయితే పడ్డం చూసాం. మనమైతే బ్యాక్ పెయిన్ కూడా ఉంది అతనికంట. సరే అనారోగ్యాలు అందరికి వస్తుంటే తగ్గిపోతుంటది. చూడాలి మరి. ప్రస్తుతానికైతే ఇదేదైతే పుకారు నడుస్తుందో అది పుకారు కాదు. అది పుకారే అని చెప్పి లేకుంటే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఆయన జస్ట్ మైల్డ్ ఫీవర్ లాంటిది లేకుంటే మలేరియా, డెంగ్యూ లాంటి ఫీవర్లు వస్తున్నాయి కదా ఇప్పుడు. అలాంటిది ఏమైనా ఫీవర్ వచ్చినప్పుడు మన రీసెంట్‌గా చూసాం విశాల్ విషయంలో. అతనికి ఏదో ఫీవర్ వస్తే మనం కూడా ఒక వీడియో చేసుకున్నాం లేదు గుర్తులేదు కానీ ఆ విషయం చూసాం కదా! అంతా అల్లరల్లరి అయిపోయింది. ఈ రోగం ఉంది, ఆ రోగం ఉంది. ఇట్ట ఊగుతా వచ్చాడు. మైక్ కూడా పట్టుకునే సిచ్యువేషన్ ఉన్నాడు. అతనికి సివియర్ ఫీవర్ ఉందంట. మరి అంత వీక్ అయిపోయింది. మరి ఫీవర్ ఉంటే అంత వీక్ అయితే అవ్వరు. మరి అతను అంత వీక్ అయిపోయాడు ఆ రోజున. వణుకుతా మాట్లాడడం చూసాం మనమైతే. సరే ఏదైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. ప్రజల కోసం, అభిమానుల కోసం అయితే హెల్త్ సంబంధించి. కానీ చెప్పకూడదు చిన్న చిన్న ఆయన పర్సనల్ విషయాలు. కానీ ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు. కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా ఉన్నారు కాబట్టి అలాంటి నుంచి కొంతమంది కంగారు పడి ఇలాంటి స్ప్రెడ్ చేయకుండా కొంచెం కంట్రోల్ అయితే అవుతుంది. మరి చూద్దాం వాళ్ళు ఏమన్నా ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేస్తారని పవన్ కళ్యాణ్ హెల్త్ విషయంలో. నిజంగానే లేకుంటే ఆయన సినిమా షూటింగ్‌లో ఉన్నాడా? లేకుంటే ఇది పుకారులాగా వచ్చిందో బయటకనే తెలీదు. ఎందుకంటే 'హరహర వీరమల్లు' ఈ రిలీజ్ అయితే ఉంది ఏప్రిల్ అయితే. దాని గురించి షూటింగ్ ఫాస్ట్‌గా ఏమైనా చేస్తున్నారు. అందుకే బయటకు రావట్లేదేమో చూడాలి. చాలా రోజులైంది ఆయన బయటకి రాకపోవడానికి. చాలా రోజులు అయిపోయింది కదా! బయటికి రాలేదు ఆయన. రెగ్యులర్‌గా అయితే కనిపిస్తా ఉంటాడు. ఏదో ఒక ప్రెస్ మీట్, ఏదో ఒక దాంట్లో ఎక్కడికో సభలు, ఏదో ఒకటి పర్యటన చేస్తూనే ఉంటాడు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ అయితే సడెన్‌గా అయితే కొన్ని రోజుల నుంచి మాయమైపోయాడు. దీనికి ఎక్కువ ఊతమిస్తుంది ఆయన ఆరోగ్యం పైనైతే. చూద్దాం మరి ఏమైనా ప్రెస్ నోట్ రిలీజ్ అవుతుందేమో. తెలిసింది కదా విశాల్ విషయంలో జరిగింది. తర్వాత మళ్ళీ కరెక్ట్‌గా 4, 5 రోజుల తర్వాత, వారం తర్వాత మళ్ళీ విశాల్ గారు నార్మల్‌గా నడవటం చూసాం. మరి అది చూసిన తర్వాత ప్రజలంతా అవాక్కయ్యారు. అలా పవన్ కళ్యాణ్ విషయంలో జరగకుండా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే వదిలిపోద్ది. కానీ అలాంటి సీరియస్ విషయం ఉంటే మటుకు ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలనైతే దేవుడిని ప్రార్థిద్దాం. ఎందుకంటే అలాంటి నాయకుడు అవసరం. ఇప్పుడు మన రాష్ట్రం ఉన్న సిచ్యువేషన్‌లో మన దేశానికి కూడా అవసరం అలాంటి నాయకుడు. చూద్దాం మరి ఆయన గురించి ఏమన్నా మనకేమన్నా ప్రెస్ నోట్ వస్తుందేమో.